నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రాజధాని నిర్మాణంలో సర్కారు వేగంగా స్పందిస్తోంది. భూ సేకరణతో పాటు భూమి పూజ చేసిన ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో సీడ్ క్యాపిటల్ ప్లాన్ ను సిద్ధం చేసింది. తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటవుతున్న కొత్త రాజధానిలో ఎక్కడ ఏ నిర్మాణం రాబోతుంది? రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, సెక్రటేరియట్, మంత్రుల నివాసాలు ఏది ఎక్కడ కట్టబోతున్నారు? సింగపూర్ సర్కార్ అందిస్తున్న సీడ్ క్యాపిటల్ ప్లాన్ పై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకోసం. ఆంధ్రుల రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతూ ఉన్నాయి. భూ సేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కి ముహూర్తం కూడా నిర్ణయించింది. ఏపీ రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసిన సింగపూర్ ప్రభుత్వం ఈ నెల 20న ప్లాన్ ను ప్రభుత్వానికి అందించనుంది. క్యాపిటల్ రీజియన్ తో పాటు క్యాపిటల్ సిటీ ప్లానింగ్ వివరాలతో మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేసిన సింగపూర్ ప్రతినిధులు దీనిపై ఏపీ సర్కార్తో చర్చించనున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక అడుగు పడనుంది. కీలకమైన సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ను ఏపీ ప్రభుత్వానికి అందజేయనుంది సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ కు రానుంది. సోమవారం ఉదయం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశాక రాజమండ్రి వెళ్లనుంది. గోదావరి ప్రాంతంలోనూ ఏరియల్ సర్వే నిర్వహిస్తుంది. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వ బృందాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో సీడ్ క్యాపిటల్ తో పాటు క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీలతో కూడిన మాస్టర్ ప్లాన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ వివరించనున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే సీడ్ క్యాపిటల్లో పరిపాలనకు కీలకమైన సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు లాంటివి ఎక్కడ నిర్మిస్తారో సూచించడంతో పాటు నిర్మాణాలు ఎలా ఉంటాయనే దానిపైన స్పష్టత ఇవ్వనున్నారు. సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ పై ఏపీ కేబినెట్ చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేయనుంది. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ చేసిన ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 22న విజయదశమి నాడు శంకుస్థాపన అట్టహాసంగా చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి 3 ప్రధానమంత్రులు హాజరవుతారని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈలోగానే రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వం అందించిన ప్రణాళికల ప్రకారం నగర నిర్మాణం, మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టనుంది. ఈ నెల 22న రాజమండ్రిలో జరిగే కేబినెట్ సమావేశంలో మాస్టర్ డెవలపర్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్విస్ ఛాలెంజర్ విధానంలో మాస్టర్ డెవలపర్ ను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మాస్టర్ డెవలపర్ ఎంపికలో దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలకు అవకాశం ఇవ్వనున్నారు. మొత్తం 8 కిలోమీటర్ల మేర నదీ తీరంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణంపై ప్రణాళికలు సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసేలా కార్యాచరణను రూపొందిస్తోంది ఏపీ సర్కార్. వీటిలో కీలక నిర్మాణాలకు విజయదశమి నాడు శంకుస్థాపన చేయాలనేది సర్కార్ ఆలోచన. సీడ్ క్యాపిటల్లోనే సినిమాను చూపించేశాయి సింగపూర్ సంస్థలు. ఇప్పుడున్న ప్రాంతాన్ని సమూలంగా మార్చేసేలా ప్లాన్ ఉంది. రాజధాని నిర్మాణంలో ఎక్కువగా కృష్ణా నది మీదే దృష్టిని కేంద్రీకరించారు. ప్రపంచంలోని సముద్రాలు, నదీ తీరాన వెలిసిన నగరాలకు నమూనాగా తీర్చిదిద్దేలా ఈ ప్లాన్ ఉంది. కృష్ణా నదిలో రివర్ బండ్కు ఆనుకొని భారీ పార్కు నిర్మించి అక్కడికి వెళ్లడానికి నదిలో నుంచి రహదారిని నిర్మించాలని సీడ్ ప్లాన్ సూచిస్తోంది. కృష్ణా నది కరకట్టను ట్యాంక్ బండ్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. ఇక ఇదంతా మెయిన్ సిటీ. రాజధానికి సమీపంలో ఉన్న మందడం గ్రామాన్ని వారసత్వ గ్రామంగా ప్రకటించారు. కృష్ణా నదిలో అక్కడక్కడ ఉన్న దీవులకు వెళ్లేందుకు కూడా సీడ్ క్యాపిటల్ నుంచి రహదారి మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ సీడ్ క్యాపిటల్ ప్లాన్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.